క్రైస్తవులు అనేటువంటిది ప్రవర్తనను బట్టి, జీవన విధానాన్ని బట్టి, యేసు క్రీస్తు వారికి చూపించినటువంటి మాదిరిని బట్టి, యేసు క్రీస్తు యొక్క అడుగు జాడలలో వాళ్ళు నడుచుటను బట్టి వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడేటువంటి అవకాశం ఉంది తప్ప వాళ్ళు కలిగి ఉన్నటువంటి బైబిల్ బట్టి కాదు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి క్రాస్ బట్టి కాదు, మెడలో క్రాస్ బట్టి కాదు, లేకపోతే వాళ్ళు కలిగి ఉన్నటువంటి తెల్లని వస్త్రములను బట్టి క్రైస్తవులుగా పిలువబడలేదు, లేకపోతే మనం ఇంటి మీద పెట్టుకున్నటువంటి స్టార్ని బట్టి క్రైస్తవులము కాలేము. వీటిని బట్టి ఇవి కాదు సైన్స్, మనం క్రైస్తవులం అనేటువంటి దానికి గుర్తులు ఇవి కాదు. మరి ఏమి? ప్రవర్తన, బిహేవియర్, మన యొక్క విధులు, క్రీస్తునందు మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, కట్టడలను మనం నడుచుకొనుటను బట్టి మనం క్రైస్తవులమని పిలువబడగలము. కానీ మనము కలిగి ఉన్నటువంటి వస్తువులను బట్టి కాదు, వస్త్రములను బట్టి కాదు, లేకపోతే కలిగి ఉన్న పేర్లను బట్టి కాదు. జోసెఫ్, జాన్, అబ్రహాం అని పిలువబడుతున్నటువంటి పేరు ఛార్జీలు అయిపోయింది. జోసెఫ్, జాన్, అబ్రహాం, ఇస్సాక్ అనబడుతున్నటువంటి వాళ్ళు మీకు వైన్ షాప్ లో కనబడతారా? కనపడరా కదా? అప్పుడు పేర్లను బట్టి మనం క్రైస్తవులంగా పిలువబడే అవకాశం ఉందా? సో కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. మనల్ని పేర్లు మనల్ని క్రైస్తవులు చేయలేవు, సర్టిఫికేట్స్ క్రైస్తవులు మనకి తల్లిదండ్రులకు మనము క్రైస్తవ దంపతులకు మనం పుట్టినంత మాత్రాన క్రైస్తవులము కాలేదు. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనలను క్రైస్తవులమని పిలవబడినట్లు దేవుడు మనకిచ్చింది ఏంటి అని చెప్పేసారంటే, ఏంటి ఆ సూచన ఏంటి, ఆ గుర్తులు ఏంటి అని చెప్పేసి అంటే, మన జీవన శైలి, జీవన విధానము, ప్రవర్తన.